ఒకానొకసారి పాట్నా నగరంలో ఒక అద్భుత సంఘటన జరిగింది. ఒక పేద రైతు ఉండేవాడు. అతనికి ఒక పశువు ఉండేది. దాని పేరు భోలు. భోలు మామూలు గేదె కాదు. అది ఒక ప్రత్యేకమైన గేదె. దానిలో మాయాగుణాలు నిండి ఉన్నాయి. అందరూ అంటుండేవారు, భోలు పాలు ఎవరైనా తాగితే మనసులోని కోరికలు తీరతాయని. కాని ఈ విషయం మీద ఎవ్వరికీ కూడా నమ్మకం కలిగేది కాదు. ఇదిగో వింటున్నావా కిషన్? చెప్పురాము. నువ్వు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నావని నేను విన్నాను. అవునవును, చేసుకోబోతున్నాను. అమ్మ వెంటబడుతోంది. నానమ్మకి ఒంట్లో బాలేదు కదా, అందుకని ఆవిడంటున్నారు త్వరగా పెళ్లి చేసుకుని ముని మనవడి మొహం చూపించాలట. అంత చిన్న విషయమా? చూడు, ఇది చిన్న విషయం కాదు. ముని మనవడి కోసం పెళ్లి చేసుకోవాలి. ఇక పెళ్లి కోసం అమ్మాయి కూడా దొరకాలి కదా. అయినా సరే, ఇది చాలా చిన్న విషయం. నీ సమస్య పరిష్కారమైనట్టే. ఎలా? ఇలా. ఇదిగో నా భోలు, నువ్వొకే ఒక్కసారి వీడి పాలు తాగు. తర్వాత నీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఏమన్నావు నువ్వు? నేను తన పాలు తాగితే నా కోరికలన్నీ తీరిపోతాయా? నాకు పెళ్ళవుతుందా? అవును. పోరాపో పిచ్చివాడా. గేదె పాలు తాగించి పెళ్లి చేయడానికొచ్చాడు పెద్ద మనిషి. వెళ్ళిక్కడి నుంచి. ఇలాగే నడుస్తూ ఉంది రాము ఇంకా తన గేదె భోలు కథ. అయినా సరే రాము ఓటమిని అంగీకరించలేదు. తనకి తెలుసు తన భోలు చమత్కారవంతమైనదని. తన దగ్గర అద్భుతమైన శక్తులున్నాయి. కొన్ని రోజులకి పాట్నాలో ఒక పెద్ద జాతరను ఏర్పాటు చేశారు. అక్కడికి రాము తన చమత్కారవంతమైన భోలుతో వెళ్తాడు. అందరూ తన మాయాశక్తుల గురించి తెలుసుకోవడం కోసం. ఇదిగో బోలు, మనం ఈ పెద్ద జాతరకి వచ్చేశాం. ఇప్పుడు చూడు, ఇవాళ మనం ఏం చేయాలి అంటే అందరికీ నీ అద్భుతమైన శక్తుల గురించి తెలిసిపోవాలి. అప్పుడు నువ్వు మరింత ఫేమస్ అయిపోతావు. పద, ఇక వెళ్దాం. రాము తన భోలుతో పాటు అక్కడ ఉన్న స్టేజ్ దగ్గరికి వెళ్లి నిలబడతాడు. అందరూ అక్కడ రాముని భోలుని ఒకటిగా స్టేజ్ దగ్గర నిలబడ్డం చూసి ఆశ్చర్యపోతారు. కొంతమంది దాని బలాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మరికొంతమంది నల్లగా మెరిసే దేహాన్ని చూసి ముగ్ధులవుతారు. అరేరే సుగుణ, ఒకసారి ఆ గేదెను చూడు. ఎంత అందంగా ఉందో కదా, నల్ల నల్లగా, బొద్దు బొద్దుగా. అరే ఏంటి మాయా, నువ్వు కూడాను? అది ఒక గేదె, నీ భర్త కాదు దాని అందాన్ని ఇలా వర్ణించడానికి. పద, మనం ఇంకా షాపింగ్ చెయ్యాలి. భోలు స్టేజ్ మీదకు రాగానే జాతరలో గుసగుసలు మొదలయ్యాయి. అప్పుడే, ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రత్యేకమైన సూచన గ్రామస్తులారా. మీరందరూ చూస్తున్నారు కదా, నాతో పాటు ఉన్నాడు నా భోలు. వీడు అద్భుతమైనవాడు. తనలో మాయాశక్తులున్నాయి. అవి మీ ప్రతి కోరికను నెరవేరుస్తాయి. కాకపోతే దానికి కొన్ని షరతులున్నాయి. మొదటిగా, మీరు దాని పాలు తాగాల్సింటుంది. రెండవది, మీ కోరిక నెరవేరుతుంది. కానీ స్వార్థానికి గురవ్వకూడదు. అర్థమైందా? జనాల మధ్య ఉన్న కిషన్ ఇలా అంటాడు. సరిపోయింది. ఈ రాము ఇక్కడికి వచ్చాడా? ఇదిగో రాము, ఎందుకు నువ్విలా తమాషా చేస్తున్నావు? ఇక నువ్వు మాట్లాడకుండా ఉండు. నువ్వు నా మాట వినలేదు కదా. ఇప్పుడు చూడు, నువ్వెలా బాధపడతావో. నేను మీ అందరితో సవాలు చేస్తున్నాను. ముందుకొచ్చి ఎవరైనా దీన్ని అంగీకరిస్తారా? జనాల్లో ఒక మనిషి ముందుకు వస్తాడు. అతని పేరు మహేష్. నీ సవాలుని నేను స్వీకరిస్తున్నాను. ఈ గేదె పాలు నేను తాగుతాను. భలే మహేష్ బాబు, మీరు మొత్తం గ్లాస్ని ఖాళీ చేసేశారు. ఇక చెప్పు రాము, నీ ఈ అద్భుతమైన భోలు నా కోరికను ఎలా తీరుస్తాడు? ఏం లేదు, ఇప్పుడు నువ్వు అందరి ముందు నీ కోరికేమిటో చెప్పు. సరే, నేను ధనవంతుణ్ణి కావాలనుకుంటున్నాను. చూడు భోలు, నన్ను ధనవంతుణ్ణి చెయ్యి. మహేష్ మాటలు విన్నాక అన్ని వైపులా నిశ్శబ్దం అలముకుంది. అందరి దృష్టి భోలు మీద పడింది. కాని ఏమీ జరగలేదు. అరే ఏంటిది రాము? ఎలాంటి చమత్కారమూ జరగలేదే. అయ్యే ఉంటుంది మహేష్ బాబు, మనకి కనిపించలేదేమో. కాస్త ఓపిక పట్టండి. అప్పుడే మహేష్కి ఫోన్ వస్తుంది. హలో, మాట్లాడుతున్నాను. ఏంటి? నిజంగానా? నిజమా? మీరు చెప్పేది నిజమేనా? మహేష్ ఉన్నట్టుండి గట్టిగా మాట్లాడడం మొదలు పెడతాడు. నేను ధనవంతుణ్ణి అయిపోయాను. నాకిప్పుడే లాటరీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు చెప్పారు, కిందటి వారు నేను ఏదైతే టికెట్ని కొన్నానో దానికి లాటరీ తగిలింది. నేను ధనవంతుణ్ణయ్యాను. నేను. భలే రాము, నీ బోలు నిజంగానే చమత్కారవంతుడు. ధన్యవాదాలు బోలు, ధన్యవాదాలు. ఇది నిజంగానే విచిత్రం. గ్రామస్తుల ముందు ఏదైతే జరిగిందో
అది నిజంగానే నమ్మశక్యం కానిది. కొన్ని క్షణాల్లోనే రాము ఇంకా భోలు ముందు అందరూ పెద్ద లైన్ కడతారు. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చి భోలు పాలు తాగి తమ కోరికలన్నిటినీ తీర్చుకుంటుంటారు. రాము, ఇదిగో రాము. అరే కిషన్, నువ్విక్కడా? అవును రాము, నువ్వు నిజంగా అద్భుతం చేశావు. నీ బోలు పాలని తాగి నాకు పెళ్లి కూడా జరిగింది. ఇక త్వరలోనే మా ఇంటికి కొత్త అతిథి కూడా రాబోతున్నాడు. అరే వా కిషన్, నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావే. అరే నేను కాదు, ఇదంతా నీ బోలు పాలు తాగిన మహిమ. ఇదిగో నోరు తీపి చేసుకో, స్వీట్ తీసుకో. అరే ధన్యవాదాలు కిషన్, ధన్యవాదాలు. నెమ్మదిగా రాము ఇంకా భోలుల జంట మొత్తం గ్రామమంతా ప్రసిద్ధి చెందింది. రాము భోలుతో పాటు మధ్యాహ్నం వరకు పొలం పనులు చూసుకుని సాయంత్రం అందరి కోరికలు తీరుస్తుంటాడు. అందరూ అంటారు భోలు పాలు తాగితే చమత్కారం జరుగుతుందని. కాని ఒకరోజు ఈ విషయం ఊరి సర్పంచ్ గారి చెవిన పడుతుంది. ఆయన ఆ రోజు సాయంత్రమే రాము ఇంటికి వెళ్లి తన నుండి భోలుని కొనాలని అనుకుంటాడు. రాము, నేను నీ ఈ బోలుని కొనాలనుకుంటున్నాను. ఏంటి, మీరు భోలుని కొనాలనుకుంటున్నారా? కాని సర్పంచ్ గారు, ఈ భోలు మన గ్రామానికొచ్చిన వరం. నేను మా నాన్నగారికి మాటిచ్చాను, నేను భోలు ద్వారా అందరికీ సాయం చేస్తానని. చూడు రాము, ఇవన్నీ పాత విషయాలు. అందరి కోరికలు ఉచితంగా నెరవేర్చి నీకు ఏం దక్కుతుంది? దానికి బదులు నేను నీకు 50 కోట్లు ఇస్తాను. అవి తీసుకుని నీ జీవితాన్ని సఫలం చేసుకో. ఏంటి, 50 కోట్లా? ఆలోచించుకో. అంత డబ్బుని నువ్వు జీవితంలో మళ్ళీ చూడలేవు. సర్పంచ్ అన్న మాటలు విని రాముకి మతిపోతుంది. కాస్త కంగారు పడి స్వార్థానికి గురవుతాడు. ఇక చివరికి తను భోలుని సర్పంచ్కి అమ్మేస్తాడు. ఏ పొలంలో నిన్నటి వరకు రాము కష్టపడేవాడో ఆ రాము ఇప్పుడు కొన్ని క్షణాల్లోనే ధనవంతుడయ్యాడు. భవనం వచ్చింది, పనివాళ్లొచ్చారు, బట్టలు మారాయి. కాని తన మనసులో ఒక విచిత్రమైన ఖాళీ ఏర్పడింది. తను సంతోషంగా లేడు. ప్రతి రాత్రి తనకి భోలు జ్ఞాపకాలు వస్తున్నాయి. తను చింతిస్తున్నాడు, తప్పించిపోయాడు. ఒకరోజు ఉదయం రాము తన పెద్ద ఇంటి నుంచి బయటికొచ్చినప్పుడు తను చూశాడు, భోలు సరిగ్గా తన ఇంటి ముందు నిలబడి ఉంది. అరే భోలు, నువ్విక్కడా? రాము, ఏంటిది? నీ భోలుకి నా దగ్గర ఉండే అర్హత ఏమాత్రమూ లేదు. ఇది నన్ను ప్రశాంతంగా బతకనివ్వడం లేదు, భోజనం చేయడం లేదు, పొలం దున్నడం లేదు. ప్రతి క్షణం నీ ఇంటి వైపే చూస్తూ ఉంటోంది. నేనింకా భరించలేను. నువ్వు నీ బోలుని తీసుకో, నాకు నా డబ్బు తిరిగిచ్చేయ్. దీని నుంచి నాకు విముక్తి కలిగించు. సర్పంచ్ మాటలు విన్నాక రాము ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తను తన కలలను, భవనాన్ని, డబ్బులని అన్నిటినీ వదిలేశాడు. 50 కోట్ల రూపాయలు సర్పంచ్కి తిరిగి ఇచ్చి తన ప్రియమైన భోలుని వెనక్కి తీసుకున్నాడు. రాము నవ్వుతాడు. భోలు ప్రేమగా తన వైపు చూసింది. ఆ విధంగా మళ్లీ ఊరి వీధుల్లో రాము ఇంకా భోలుల జంట తిరిగొచ్చింది. అక్కడి నుంచి వాళ్ల నిజమైన సుఖం మొదలయ్యింది.